నమస్కారం అందరికి వెల్కమ్ బ్యాక్ టు షినోబి వార్తలు. ఈ రోజు మనం జుజుత్సు కైసెన్లో టాప్ 7 స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ని ర్యాంక్ చేయబోతున్నాం. జుజుత్సు కైసెన్లో ఫైట్స్ రా స్ట్రెంగ్త్ మీద మాత్రమే జరగవు. కర్స్ట్ ఎనర్జీ, డొమైన్ ఎక్స్పాన్షన్, రివర్స్ కర్స్ టెక్నిక్, రా స్ట్రెంగ్త్ ఇలా చాలా ఎలిమెంట్స్ కన్సిడర్ చేయాలి. మాంగా లేటెస్ట్ చాప్టర్స్ వరకు కన్సిడర్ చేసి జుజుత్సు కైసెన్లో ఎవరు స్ట్రాంగెస్ట్ అనేది ఇప్పుడు డిసైడ్ చేద్దాం. 7. హిగురుమా గురించి మాట్లాడాలి అంటే ఇతను ఒక నార్మల్ లాయర్. కోర్ట్రూంలో ఇన్నోసెంట్ వాళ్లని డిఫెండ్ చేయడం ఇతని ప్రొఫెషన్ మాత్రమే కాదు, అది ఇతని బిలీఫ్. కాని రియల్ వరల్డ్లో ఇంజస్టిస్ చూసి, ఇన్నోసెంట్ వాళ్లకి పనిష్మెంట్ పడుతుండడం చూసి అతను మెంటల్లీ బ్రేక్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ హెల్ప్లెస్నెస్, ఆ ఎమోషన్స్ అంతా కలిసి అతనిలో కర్స్ట్ ఎనర్జీ అవేకన్ అయింది. ట్రైనింగ్ లేకుండా, జుజుత్సు బ్యాక్గ్రౌండ్ లేకుండా కల్లింగ్ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిన సిట్యువేషన్ వచ్చింది. కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డొమైన్ ఎక్స్పాన్షన్ డెవలప్ చేశాడు అంటే ఎంత టాలెంటెడ్ సోర్సర్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అతని పవర్ సిస్టమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హిగురుమా స్పీడ్ నార్మల్ హ్యూమన్ లాగానే మూవ్ అవుతాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా అవరేజ్ రేంజ్లో ఉంటుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. హిగురుమా ఫైటింగ్ స్టైల్ ఫిజికల్ పవర్ మీద డిపెండ్ అవ్వదు. అతని కర్సడ్ టెక్నిక్ జడ్జుమాన్ డొమైన్ యాక్టివేట్ చేసినప్పుడు బ్యాటిల్ ఫీల్డ్ కోర్ట్ రూమ్ లాగా మారిపోతుంది. ఒపోనెంట్ ఆటోమేటిక్గా డిఫెండెంట్ సీట్లో ఉంటాడు. అక్కడి నుండి పారిపోలేరు. జడ్జ్మాన్ ఒపోనెంట్ పాస్ట్ని స్కాన్ చేస్తుంది. కరెంట్ ఫైట్లో చేసిన యాక్షన్ మాత్రమే కాదు, లైఫ్లో చేసిన క్రైమ్స్ కూడా కన్సిడర్ చేస్తుంది. చార్జ్ అనౌన్స్ చేస్తుంది. డిఫెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఫుల్ ఎవిడెన్స్ చూపించాలి. రాంగ్ ఆన్సర్ గిల్టీ వేడిక్ట్ వస్తే కన్ఫిస్కేషన్. ఒపోనెంట్ కర్స్ టెక్నిక్ రిమూవ్ అవుతుంది. ఇమాజిన్ గోజో ఇన్ఫినిటీ ఆఫ్ అయితే, సుకునా స్లాష్ ఆఫ్ అయితే బ్యాటిల్ బ్యాలెన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఎగ్జిక్యూషనర్ స్వోర్డ్తో క్లీన్ హిట్ అంటే ఇన్స్టెంట్ డెత్. సిస్టమ్ని యూజ్ చేసుకుని ఒపోనెంట్ని హెల్ప్లెస్ పొజిషన్లో పెట్టడం. ఇతని మెయిన్ వీక్నెస్ డొమైన్ అవుట్ సైడ్ ఫిజికల్ స్టార్ట్స్ అవరేజ్. కానీ రైట్ ఒపోనెంట్ మీద రైట్ వెడిక్ పడితే చాలా డేంజరస్. 6. కషిమో గురించి మాట్లాడాలి అంటే ఇతను ఏన్షియంట్ ఎరా సోర్సరర్. 400 ఇయర్స్ ముందు స్ట్రాంగెస్ట్ ఫైటర్స్లో ఒకడు. ఇతని లైఫ్లో సింగిల్ గోల్, స్ట్రాంగెస్ట్ని ఫైట్ చేయాలి. రీఇన్కార్నేట్ అయ్యాక కూడా ఫస్ట్ క్వశ్చన్, స్ట్రాంగెస్ట్ ఎక్కడా? కషిమో కర్స్ట్ ఎనర్జీ లైట్నింగ్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది రేర్ ట్రైట్. నార్మల్ కర్స్ట్ ఎనర్జీ న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఇతని ఎనర్జీ ఎలక్ట్రిక్ ప్రాపర్టీతో ఉంటుంది. లైట్నింగ్ అంటే స్పీడ్, తన అటాక్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. కాంటాక్ట్ అయ్యాక కరెంట్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ వౌండ్ చిన్నగా ఉన్నప్పటికీ ఇన్సైడ్ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతాయి. రిపీటెడ్ హిట్స్తో ఒపోనెంట్ బాడీలో ఎలక్ట్రిక్ ఛార్జ్ బిల్డ్ చేస్తాడు. ఇక్కడ డేంజరస్ పార్ట్ ఏమిటంటే ఒపోనెంట్కి డ్యామేజ్ అర్థం అయ్యే టైంలో ఇప్పటికే బ్యాటిల్లో కంట్రోల్ తీసుకుంటాడు. కషిమోకి అల్టిమేట్ ట్రాన్స్ఫార్మేషన్ కూడా ఉంది. కానీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలడు. యాక్టివేషన్ అయ్యాక బాడీ లైట్నింగ్ ఎంటిటీ లాగా బిహేవ్ చేస్తుంది. స్పీడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి రీచ్ అవుతుంది. కానీ బాడీ సస్టైన్ చేయలేడు. కషిమో ఫిలాసఫీ సింపుల్: విన్ ఫాస్ట్ లేకపోతే బర్న్ టు డెత్. 5. హకారి గురించి మాట్లాడాలి అంటే హకారి ట్రెడిషనల్ జుజుత్సు సిస్టమ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. రూల్స్ ఫాలో చేయడం కన్నా రిజల్ట్ ఇంపార్టెంట్ అని నమ్ముతాడు. ఇతని కర్స్ట్ టెక్నిక్ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్. ఇతని డొమైన్ ఐడిల్ డెత్ గ్యాంబ్లింగ్ యాక్టివేట్ చేస్తే డిఫరెంట్ సీనారియో స్టార్ట్ అవుతుంది. సింబల్స్ రొటేట్ అవుతాయి. జాక్పాట్ వస్తే 4 minutes 11 seconds ఇన్ఫినిట్ కర్స్ట్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ఫినిట్ కర్స్ట్ ఎనర్జీ అంటే అన్లిమిటెడ్ రీజనరేషన్. రివర్స్ కర్స్ టెక్నిక్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సివియర్ ఇంజరీస్ సెకండ్స్లో హీల్ అవుతాయి. ఆర్గన్ రిజనరేట్ అవుతాయి. జాక్పాట్ ఫేజ్లో హకారిని డిఫీట్ చేయడం చాలా కష్టం. హకారి మెయిన్ వీక్నెస్ జాక్పాట్ రాని ఫేజ్లో వల్నరబుల్. కానీ వన్స్ జాక్పాట్ స్టార్ట్ అయితే ఫైట్ కంప్లీట్గా టిల్ట్ అవుతుంది. హకారి స్ట్రెంగ్త్, అన్ప్రెడిక్టబిలిటీ. 4. యూజీ గురించి మాట్లాడాలి అంటే యూజీ నార్మల్ హై స్కూల్ స్టూడెంట్. అతని లైఫ్ సుకునా ఫింగర్ స్వాలో చేసినప్పుడు మారిపోయింది. పవర్స్: రా స్ట్రెంగ్త్, హై డ్యూరబిలిటీ, బ్లాక్ ఫ్లాష్ మాస్టరీ, మల్టిపుల్ కాన్సిక్యూటివ్ స్ట్రైక్స్ అచీవ్ చేశాడు. దీనివల్ల డ్యామేజ్ మల్టిప్లై అవుతుంది. మహితోతో ఫైట్ తర్వాత సోల్ స్ట్రక్చర్ని పర్సీవ్ చేయడం నేర్చుకున్నాడు. యూజీ పంచెస్ సోల్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తాయి. సోల్ డ్యామేజ్ రీజనరేట్ చేయడం కష్టం. బ్లడ్ మానిప్యులేషన్ అబిలిటీ రీసెంట్గా డెవలప్ అయింది. ఫ్యూచర్లో బిగ్గెస్ట్ థ్రెట్ అయ్యే ఛాన్స్ ఉంది. 3. యూటా గురించి మాట్లాడాలి అంటే యూటా చైల్డ్హుడ్లో రికా కార్ ఇన్సిడెంట్ జరిగింది. ఎమోషనల్ బాండ్ కర్స్గా మారింది. ఆ ఇన్సిడెంట్ వల్ల మాసివ్ కర్స్ట్ ఎనర్జీ అన్లాక్ అయింది. యూటా కర్స్ట్ ఎనర్జీ రిజర్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హై. రికా ఫుల్ మానిఫెస్టేషన్ అంటే
సెకండ్ ఫైటర్ లాగా ఉంటుంది. పవర్స్, టెక్నిక్ కాపీ అబిలిటీ, ఒపోనెంట్ కర్స్ టెక్నిక్ రిప్లికేట్ చేస్తాడు. రివర్స్ కర్స్ టెక్నిక్, డొమైన్ ఎక్స్పాన్షన్, వర్సటైల్ ఫైటర్. 2. గోజో. గోజో గురించి మాట్లాడాలి అంటే గోజో బర్త్ ఇట్సెల్ఫ్ జుత్సు వరల్డ్ బ్యాలెన్స్ చేంజ్ చేసింది. అతను గోజో క్లాన్కి చెందినవాడు మరియు అతనికి లిమిట్లెస్ టెక్నిక్ వారసత్వంగా వచ్చింది, కానీ ముఖ్యంగా అతనికి 6 ఐస్ కూడా వచ్చింది. ఈ కాంబినేషన్ చాలా రేర్. లిమిట్లెస్ ద్వారా అతను స్పేస్ని కంట్రోల్ చేస్తాడు. ఇన్ఫినిటీ వల్ల డైరెక్ట్ అటాక్ అతన్ని టచ్ చేయలేరు. బ్లూ అట్రాక్షన్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. రెడ్ రిపల్షన్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేస్తుంది. బ్లూ ప్లస్ రెడ్ కలిపితే హాలో పర్పల్, అది మ్యాటర్ని ఇరేజ్ చేస్తుంది. 6 ఐస్ వల్ల కర్స్డ్ ఎనర్జీ యూసేజ్ వేస్ట్ ఆల్మోస్ట్ జీరో. రివర్స్ కర్స్డ్ టెక్నిక్ ద్వారా తనను తాను హీల్ చేసుకోగలడు. అన్లిమిటెడ్ వైడ్ డొమైన్లో ఒపోనెంట్ బ్రెయిన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ వల్ల మూవ్ కూడా చేయలేరు. గోజో స్ట్రెంగ్త్ పర్ఫెక్ట్ అఫెన్స్ ప్లస్ పర్ఫెక్ట్ డిఫెన్స్ బ్యాలెన్స్. వీక్నెస్ ఇన్ఫినిటీ న్యూట్రలైజ్ చేసే టెక్నిక్స్ ఉంటే డ్యామేజ్ తీసుకుంటాడు. వన్ సుకునా హెయాన్ ఏరాలో లెజెండరీ సార్సరర్, లేటర్ కింగ్ ఆఫ్ కర్సెస్గా మారాడు. అతని పవర్ 20 ఫింగర్స్లో సీల్ చేయబడింది. అతని కర్సెడ్ ఎనర్జీ రిజర్వ్స్ మ్యాసివ్. అవుట్పుట్ కూడా ఎక్స్ట్రీమ్లీ హై. క్లీవ్ టెక్నిక్ ఆపోనెంట్ డ్యూరబిలిటీకి అడ్జస్ట్ అవుతుంది. ఫైర్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తాడు. హైలీ డిస్ట్రక్టివ్. రివర్స్ కర్స్డ్ టెక్నిక్ ద్వారా ఫాస్ట్గా రీజనరేట్ అవ్వగలడు. మలేవలెంట్ ష్రైన్ ఓపెన్ డొమైన్ రేంజ్లో ఉన్నది ఆటోమేటిక్ స్లాష్ జోన్ అవుతుంది. సుకునా బ్యాటల్ ఐక్యూ చాలా హై. అపోనెంట్ టెక్నిక్ అబ్జర్వ్ చేసి వెంటనే అడాప్ట్ అవుతాడు. స్ట్రెంగ్త్, డిస్ట్రక్షన్ ప్లస్ ఇంటెలిజెన్స్ ప్లస్ అడాప్టబిలిటీ. ప్రెజెంట్ టైమ్లైన్లో స్ట్రాంగెస్ట్ పొజిషన్ సుకునాకి ఇవ్వచ్చు.